ఈ నెల 25వ తేదీన మెదక్ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభద్రావు అన్నారు. రామంపేటలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో సిఎస్ఐ చర్చ్ మరియు ఏటిపాయల దేవస్థానం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని, ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున జన సమీకరణ చేయనున్నట్లు తెలిపారు. రామాయంపేట నుంచి సుమారు 1000 మందికి పైగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు భారీగా జనాన్ని తరలించడం జరుగుతుందని, అదేవిధంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ అభివృద్ధి కోసం మినీ ట్యాంక్ బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఎక్సైజ్ బస్ స్టాప్, మున్సిపల్ అభివృద్ధి కోసం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పనిచేస్తున్నారని, రామాయంపేట మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసే విధంగా స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి నిధులు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ సుందర్ సింగ్, చిలుక గంగాధర్, దేమయ్య యాదగిరి, రామాయంపేట పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ నాగులు, బొట్ల బాబు, సుంకోజు దామోదర్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మెదక్ చర్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతున్నారు. అదేవిధంగా ఏడపాయల దుర్గా భవానీ మాతను కూడా సందర్శించుకొని అక్కడ నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి దుర్గా భవానీ ఆలయాన్ని సందర్శించలేదు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకత. రేవంత్ రెడ్డి గారు దుర్గా భవానీ ఆలయంలో పూజలు చేసి 11:30 తర్వాత చర్చికి పోవడం జరుగుతుంది. కాబట్టి మన ప్రియతమ శాసనసభ్యులు మన రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో, హనుమంతన్న గారి ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గంలో దాదాపు 10,000 మందిని సమీకరించి ఏడపాయల్లో రోడ్ షోకు తరలించడం జరుగుతుంది. దానిలో భాగంగా ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని రామాయంపేట మండలం, రామాయంపేట పట్టణానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఏ విధంగా జనాన్ని సమీకరించి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్లబోతున్నారు. ముఖ్యంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ అంశం అయితేంది, బైపాస్ రోడ్ అయితేనేంది, మన పట్టణంలోని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, వాటి మల్లె చెరువు గురించి కూడా చెప్పడం జరిగింది. ఏవైతే శాశ్వత భవనాలు లేవో, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కానీ, అవన్నిటి కూడా శాశ్వత భవనాల గురించి కూడా ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో పాత బస్ స్టాండు చిన్నగా అయినందున ఎక్స్ప్రెస్ బస్ స్టేషన్ను హైవేపై ఎక్కడైనా ఏర్పాటు చేయడానికి కూడా నిధులు అడగడానికి సీఎం గారికి కోరడం జరుగుతుంది.